ఈయనైతే అసలు ఎందుకు ఐటీ మినిస్టర్ అయిండో ఆయనకే తెలియదు. ఆయన ఐటీ మినిస్టరా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మినిస్టరా, లేకపోతే ఏం మినిస్టరు, అసలు ఆయనకి అవగాహన ఉందా లేదా, కొద్దిగా గొప్ప చదువుకున్నాడంటే ఈయననే. మరి ఈయన తెలివి కూడా అటకెక్కినట్టున్నది. ఈయన తెలివి కూడా అటకెక్కినట్టే ఉన్నది. మింగలేడు, కక్కలేడు, ధైర్యం లేదు. ధైర్యం లేనప్పుడు రాజకీయాలకు ఎందుకు రావాలంట? అవసరమా? ధైర్యం ఉంటేనే రావాలి. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రజల పక్షాన మాట్లాడితే కేసులు పెడతారని మాకు తెలుసు. అయినా కానీ మాట్లాడుతున్నాం, పెట్టుకో ఏమైనా వేసుకో అని. ధైర్యం లేకపోతే రావద్దు. పోలీసులు అరెస్ట్ చేసినాక ఏడవద్దు. అన్నీ మెంటల్గా ప్రిపేర్ అయినాకనే రంగంలోకి దిగాలి. లేకపోతే అసలు దాంట్లో వేలే పెట్టద్దు. అమ్మో భయమవుతుంది అని ఒక మూల దాక్కోవాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక చూద్దాం. 2 లక్షల కోట్ల పెట్టుబడులంట, 5 లక్షల ఉద్యోగాల కల్పనట, 1000 కోట్లతో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్ అట. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూములు రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ 100% రాయితీ అట. పెట్టుబడులపై 25%, అంతకు మించి రాయితీ. పెట్టుబడి వచ్చేదాకా రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు. తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ దావోస్ వేదికగా ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఆహా అవునా, 8,000 కోట్ల సారీ క్షమించాలి, పక్కన సున్నా మర్చిపోయినా. 80,000 కోట్ల దావోస్ పెట్టుబడులు ఏడున్నాయా జర చెప్పరాదు రేవంత్ అన్న? ఆ దుద్దిల్ల శ్రీధర్బాబు నాడు 80,000 కోట్లు అని చెప్పారు కదా. నేను నిన్న కూడా మాట్లాడినా, మొన్న కూడా మాట్లాడినా. 80,000 కోట్లు కాదు కదా, తెలంగాణలో బూట్ల కంపెనీ కూడా దావోస్ నుంచి మీరు తేలేదు. ఎన్ని ఉద్యోగాలు అంటివి 2 లక్షల కోట్ల పెట్టుబడులట. ఈ ఎట్లుందంటే అవ్వని పెళ్ళికి వాయించిన డోలట. పెళ్ళి కాదు కానీ డోలు వాయిస్తాం. ఆ పెళ్ళి కాదని తెలిసి కూడా డోలు వాయిస్తాం. ఇది ఎట్లా?